ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పి చట్టబద్ధం చేసిన రోజు ఇది. ఆంధ్రుల అందరిది పండుగ రోజు. ఈరోజు ఒక సైకో ఆయన మారిన నైజాన్ని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించిన రోజు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు మన కోసం, మన భవిష్యత్తు కోసం కృషి చేస్తారనేది గుర్తెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి అమరావతి చట్టబద్ధత కోసం అహర్నిశలు కష్టపడి లోకేష్ అన్న అయితేనేమి, పవన్ అన్న అయితేనేమి, మోడీ గారి సహకారంతోనే ఈరోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి అదేవిధంగా లోక్సభ, రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన ఒక సువర్ణ దినం. కాబట్టి ఈరోజు విజయం ఎవరిది అంటే రైతుల విజయం, మహిళల విజయం, ఆంధ్రుల విజయం అని చెప్పి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అదేవిధంగా మాట తప్పను మడమ తిప్పననే సైకో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఎందుకంటే ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు 3 రాజధానులు చేస్తామని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట పలికిన మీరు ఈరోజు ప్రజలకు తప్పకుండా ప్రతి ఒక్కరు కాళ్ళ పట్టుకొని క్షమాపణ అడగాల్సిన సమయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. సైకో జగన్ ఇప్పటికైనా మీరు మారండి. మారకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతిని తమ రాజధానిగా భావించారు. అదే 2014-19 ఏ విధంగా అయితే మేము రాజధాని కోసం అహర్నిశలు కష్టపడ్డామో 1924లోన 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 24-29లోన రాజధానిని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకు పూర్తిగా ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు ఏదనుకుంటే అది నెరవేర్చి తీరుతాడు. అమరావతి పూర్తి రాజధానిగా 100% రాజధాని అదే అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు పంపడం జరిగింది. పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ కావడం జరిగింది. రాజ్యసభ కూడా అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎంత స్పీడ్ ఉంటాడో అర్థం చేసుకోవాలి. రాజధాని రైతులు ఎంత తిప్పలు పెట్టాడో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఇప్పుడు కూడా సిగ్గు రాలేదు. ఏమంటాడు, అసెంబ్లీలో వాళ్ళు పెట్టారు, మళ్ళా అసెంబ్లీ ఏదో పెట్టచ్చు కదా. అంటే ఈ తుగ్లకానికి నేను కూడా చెప్తున్నా, నీ జీవితంలో నువ్వు మారవు. ఇంకా నీ జీవితంలో అసెంబ్లీలో తీర్మానం పెట్టేటప్పుడు మీరు కూడా ఎందుకు రాలేదు అంటే అమరావతి మీద మీకు ఇష్టం లేదు. పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు మీ పార్లమెంటు సభ్యులందరూ వాకౌట్ చేశారు. సిగ్గు లేదు అడుగుతున్నా. ఒక చీఫ్ మినిస్టర్గా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి నీవు రాజధాని ప్రజలను మోసం చేస్తావా? రైతులను, ఆడవాళ్ళని లెక్క చేయకుండా, రైతులు లెక్క చేయకుండా వాళ్ళు స్థలాలు ఫ్రీగా ఇస్తే వాళ్ళని అడ్డదడ్డంగా కాళ్ళతో కొట్టించారు, పోలీసు వాళ్ళతో కర్రలతో కొట్టించారు. దైవ సన్నిధికి, దుర్గామాత దగ్గరికి అక్కడ దర్శనం చేసుకోవడానికి పోతే మీరు ఏ విధంగా అడ్డపడి నాశనం చేసేవారు మీకు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక దుర్మార్గుడివి. నీవు అమరావతికి అంటే దుర్గామాత అంటే లెక్కలేదు, అమరావతి దైవం అంటే గుర్తులు లెక్కలేదు. పూర్వంలో ఒక తుగ్గులకు ఉండేవాడు. ఆ తుగ్గులకానిక నువ్వు ఇంకా తుగ్గులకు పరమ నీచుడు. నేను అడుగుతున్నా, అందుకనే నీ చాప్టర్ క్లోజ్. తీనాకులు అయిపోయింది. నీ జీవితంలో చిన్నప్పటి నుంచి 3 ఆకులు ఆట ఆడే అలవాటు ఉన్నట్టుంది. అందుకే నీ 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసిన అర్థమవుతా ఉంది. నీ 3 ముక్కల ఆట చెల్లవు. రాజధాని వచ్చింది, పూర్తి రాజధాని అమరావతి. ఈరోజు రాష్ట్రం అంతా సంబరాలు చేసుకుంటుంటే ఇది చంద్రబాబు విజయం, కూటమి విజయం. ఇలా మా పార్లమెంటు సభ్యులు ఎట్లా మాట్లాడారో ఒక్కసారి కళ్ళు తెచ్చుకొని చూడు. నీచుడు, ఆ దుర్మార్గుడా, ఒక్కసారి టీవీలు చూడు, సిగ్గు తెచ్చుకో. ఇప్పటికన్నా నీవు జీవితంలో మారవు. నీకు ఒక తుగ్గులగా, ఒక చండాలుగా మారిపోతావని తెలియజేస్తూ ఉండ. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మన 5 సంవత్సరాలు పరిపాలించిన దుర్మార్గుడు 3 రాజధానులు అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా తయారు చేసిన వ్యక్తి జగన్. మళ్ళా ప్లాన్ బి అని చెప్పేసి తయారు చేయడం జరుగుతూ ఉంది. అటువంటి నాయకుడిని ఇంటికి పంపించి
మన చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వంలో మంచి నాయకులను ఎన్నుకున్నందుకు ఈరోజు మేనిఫెస్టోలో పెట్టినట్లు అమరావతిని రాజధానిగా చట్టబద్ధత చేస్తానని చెప్పేసి ఆనాడు 2024లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు కలిసి ఈరోజు పార్లమెంటులో అదే బిల్లుని పాస్ చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఆంధ్ర ప్రజల తరఫున, అన్ని పార్టీల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అక్కడ మన 11 పార్టీలు మనకు అమరావతిని రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన వెంటనే మూజువాని ఓటుతో 11 పార్టీల నాయకులందరూ మనకు ఎవరైతే సహకరించినారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపైన ఈ ఆంధ్రప్రదేశ్ని, అమరావతిని దేవతల రాజధానిగా పరిగణించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నారా చంద్రబాబు నాయుడు తీసుకుపోవడానికి కొన్ని వేల కంపెనీలు, లక్షల పెట్టుబడులు పెట్టి ఇక్కడి కంపెనీలు రావడం జరుగుతూ ఉంది. ఆనాడు హైదరాబాద్ని ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేశాడో ఈరోజు అదేవిధంగా అమరావతిని కూడా డెవలప్మెంట్ చేస్తాడని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై జై అమరావతి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని ప్రకటించడం లోక్సభలో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు, చంద్రబాబు నాయకత్వంలో, శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో హర్షం వ్యక్తం చేస్తున్నాం. అమరావతి రాజధాని ప్రకటించినారు లోక్సభలో. ఈ విధంగా చేయడము చాలా సంతోషించదగ్గ విషయం. భారతదేశంలో వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ నాయకత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయకత్వం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే నియోజకవర్గంలో కోట్ల భాస్కర్ రెడ్డి నాయకత్వం మంచి అభివృద్ధి దిశగా పయనిస్తుంది. కాబట్టి ఈ లక్ష్యం నెరవేరింది అమరావతి రాజధానిగా. కాబట్టి కూటమి ప్రభుత్వం తరపున మన అందరూ హర్షించదగ్గ విషయమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసుకుంటూ డోన్ తరపున కూడా నేను జనసేన పార్టీ తరపున ఉమ్మడి ప్రభుత్వంలో ఈరోజు చరిత్రను తీర్పిచ్చినారు. కాబట్టి ఈ తీర్పు మన ప్రజలందరూ, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషించాల్సిన విషయము. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఇది మంచి శుభదినం. ఈరోజు ఈ శుభదినం రోజున మా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంకా ప్రభుత్వం ముందులో ఇంకా అభివృద్ధి చెంది మన రాజకీయ చతురత అంటే ఎట్లుంటుందో మన చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తున్నాడు. ఓన్లీ జగన్ది కుటిల రాజకీయము, అంత మోసపూరితమైన రాజకీయము. ఆయన చేసే రాజకీయం అంతా 5 ఏళ్లలోనే తెలిసిపోయింది ప్రజలందరికీ. ఇంకా ఎప్పుడు శాశ్వతంగా నీకు ప్రభుత్వం ఇచ్చే ప్రసక్తే లేదు. అది తెలుసుకొని నువ్వు మంచిగా ఉంటే మంచిది, లేదంటే రాను చెప్పినట్లు మా రామకృష్ణ గారు చెప్పినట్లు నీకు జీరో, అంటే నీ పులివెందుల్లో కూడా నువ్వు గెలవలేని పరిస్థితిలో వస్తావని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. జై అమరావతి. జై అమరావతి. ఈరోజు ఉభయ సభల్లో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అమరావతి రాజధానిగా ఇవ్వడము చాలా సంతోషకరము. ఇందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే మనము ఎప్పటి నుంచో చూస్తున్నాము, మనకు 3 రాజధానులని ఆయన మభ్యపెట్టి జనాలని ఎంతో మోసం చేసినాడు. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేయడం వలన నా మిత్రులు అందరూ ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాల్లో కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి అయ్యా మీకు రాజధాని ఎక్కడ అని అడగడము, నన్ను హేళనగా మాట్లాడడం జరుగుతుంది. నన్నే కాదు, ఈ విధంగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇటువంటి ప్రశ్నలు రావడము, చాలా హేళనగా మాట్లాడడం మనం చూసినాము. ఈరోజు అలాంటి హేళన ఉండదు. ప్రతి ఒక్కరూ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలు ఉన్నా కానీ, ఇతర దేశాలు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరూ చెప్పుకోవచ్చు, చాలా సంతోషం చెప్పుకోవచ్చు. మన రాజధాని అమరావతి రాజధానిగా చెప్పుకునే రోజు ఈరోజు నుంచి మనకు ఆరంభమైంది. అలాగే ఈరోజు మనకు అమరావతి అంటే ఒక రాజధానికి కాదు, దానికి కావాల్సిన కంపెనీలు రావాలి. ఉత్తర రాజధాని చేసుకుంటే సరిపోదు, దానికి సంబంధించిన కంపెనీలు, క్వాంటమ్ టెక్నాలజీ రాబోతుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు ఐటీ అని తీసుకొని వచ్చి హైదరాబాద్ను డెవలప్ చేసుకుంటే ఈరోజు క్యూటీ అంటే క్వాంటమ్ టెక్నాలజీ రావడంతో భవిష్యత్తులో
20 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఒక రాజధాని అంటే ఉట్టిగా పేరు పెట్టుకోవడం పోవడం సరిపోదు. కాబట్టి దానికి సంబంధించిన కంపెనీలు వస్తున్నాయి, అనేక రకమైన ఫార్మా కంపెనీలు వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి. ఈ విధంగా అమరావతి ఎంతో ముందుకు వెళ్తుంది. ఒక అమరావతి రావడం అనేది ఒక రాజకీయమైన విషయమే కాదు, ప్రజలందరికీ ఎంతో సంతోషకరమైన వార్త. ముఖ్యంగా యువకులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో ఒక ఇంజన్ లాగా పనిచేస్తుంది, ఒక ఎకనామికల్ ఇంజన్ పనిచేస్తూ ఎంతో సంతోషకరమైన వార్త. అదేవిధంగా ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్క కూటమి నాయకులకు, అలాగే ప్రజలకు, పాల్గొన్న ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటాము. జై తెలుగుదేశం.